గాడి తప్పిన ఆహారపు అలవాట్లు కావచ్చు, అస్తవ్యస్తమైన జీవనశైలి వల్ల కావచ్చు. ఇవాళ మనలో చాలా మందికి పొట్టలో గ్యాస్ బాధలు పెరుగుతున్నాయన్నది కాదనలేని నిజం. గ్యాస్ ట్రబుల్ని మనం పొట్టలోని ఒక వాయుగుండంగా చెప్పుకోవచ్చు. కడుపు ఉబ్బరం, పులి తేనుపులు, ఆపాన వాయువులతో ఒకటే ఇబ్బంది పెట్టే గ్యాస్ బాధలకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. పొట్టలో తీరని వేదనను తెచ్చిపెట్టే గ్యాస్ ట్రబుల్కు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కడుపులో ఏ రకమైన ఇబ్బంది ఉండగాని జనరల్గా మోస్ట్ కామన్గా మనం వినే మాట గ్యాస్ ట్రబుల్. గ్యాస్ ట్రబుల్ అంటే రకరకాల మనుషులకి రకరకాల సిమ్టమ్స్. కొంతమందికి ఎక్కువగా తేన్పులు రావటాన్ని గ్యాస్ ట్రబుల్ అని చెప్తం జరుగుతుంది. కొంతమందికి ఆహారం తీసుకోగానే కడుపు ఉబ్బిపోవటాన్ని గ్యాస్ ట్రబుల్ అంటం జరుగుతుంది. కొంతమందికి కంటిన్యూస్గా కడుపు ఉబ్బరంగా ఉండటం, అపాన వాయువులు అంటే ఫ్లాటులెన్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కూడా గ్యాస్ ట్రబుల్ అని చెప్తం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించడం, బయట ఆహారం తీసుకోకుండా ఉండటము, ఇంట్లో తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం పండ్లు, కాయగూరలు, నూనె పదార్థాలు తగ్గించి తినటం, ఇలాంటివి జాగ్రత్తలు ఆహారంలో తీసుకుంటాం చాలా చాలా ముఖ్యమైనది. రెగ్యులర్గా మినిమం 45 మినిట్స్ బ్రిస్క్ వాకింగ్ చేయటం వల్ల మన ఇంటెస్టైనల్ హెల్త్ డెఫినెట్గా హెల్తీగా ఉంటుంది. ఇంటెస్టైనల్ కదలిక నార్మల్గా ఉండి ఈ గ్యాస్ ట్రబుల్స్ అనేవి రాకుండా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా ఇన్వెస్టిగేషన్స్, ఒకవేళ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ట్రీట్ చేయటం కానీ, వేరే కారణాల చేత గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మొటిలిటీ తక్కువగా ఉంటే ఆ అసలు రూట్ కాజ్ని మనం ట్రీట్ చేసుకుంటాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ కంట్రోల్లోకి తీసుకురావటం, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ థైరాయిడ్ని కంట్రోల్లోకి తీసుకురావటం, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేయటం, ఎండోస్కోపీలో హెలికోబాక్టర్ పైలోరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని కంప్లీట్గా ట్రీట్ చేయటం, వేరే ఇతర ఏదైనా కారణాల వల్ల పొట్ట యొక్క కదలిక, పేగుల యొక్క కదలిక తక్కువ ఉంటే దాన్ని పెంచడానికి కొన్ని రకాల మెడికేషన్స్ హెల్ప్ తీసుకుంటాం.